UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం సార్. నమస్కారం సార్. సంజయ్ గారు, ఈ ఎపిసోడ్లో మనము నోటరీకి రిజిస్ట్రేషన్కి ఉన్న తేడా ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది కూడా ఇప్పటికీ కూడా కొన్ని ఏరియాస్లో హైదరాబాద్లో ఈ నోటరీ ల్యాండ్స్, ఈ నోటరీ ఇల్లుస్ అని ఒక చెప్తూ ఉంటారనమాట. కానీ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత, అంటే రిజిస్ట్రేషన్ మనం చేసుకున్న తర్వాత ఇది లీగల్గా చేస్తాము. ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తాము, రిజిస్ట్రేషన్ ఫీజు కడతాము, అన్నీ చేస్తాము. ఇందులో మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు. మరి నోటరీ విషయానికి వస్తే ఇది లీగలేనా అసలు? ఒకవేళ లీగల్ అయితే దీనికి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఈ రెండు విధాలుగా మనము ప్రాపర్టీస్ కొనడానికి ఆప్షన్స్ ఉన్నాయి? ఒకసారి చెప్పండి. నోటరీ ఈజ్ టోటలీ డిఫరెంట్, రిజిస్ట్రేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో మనకి హైదరాబాద్లో తీసుకుంటే గతంలో కూడా గవర్నమెంట్ కొన్ని ఇల్లులు ఇచ్చింది, కొన్ని ల్యాండ్స్ ఇచ్చింది. అంటే రైతులకు కావచ్చు, వాళ్ళు చేసుకొని ఉండడానికి, లేదా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి, లేదా చుట్టుపక్కల వాళ్ళకి, పేదలకు అందరు కూడా వాళ్ళకంటూ గవర్నమెంట్ నుంచి కొంచెం ల్యాండ్ అనేది అలాట్ చేసింది అనమాట. అట్లా కొన్ని ల్యాండ్స్ వచ్చినాయి. కొన్ని ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఈ ఆన్లైన్ డిజిటల్ వచ్చిన తర్వాత కూడా కొన్ని రికార్డ్స్లో ఎక్కకపోవడం. ఓకే, ఆ ల్యాండ్ వాళ్ళదే ఉంటుంది, వాళ్ళు అక్కడే ఉంటారు, కానీ రికార్డులలో ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు ఉండవు అనమాట. వాళ్ళ దగ్గర ఏంటంటే జస్ట్ ఒక నోటరీ అనేది ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటంటే టోటల్లీ లీగల్గా ఉంటుంది. మనం గవర్నమెంట్కి మీరు అన్నట్టు చలాన్ కడతాం, చలాన్ కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అఫీషియల్ డాక్యుమెంట్ ఒకటి మన దగ్గర ఉంటే, ఒకటి గవర్నమెంట్ రికార్డులో ఉంటుంది. అవును, ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడు మనం ట్రాన్సాక్షన్ చేసుకోవాలన్నా కూడా, నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా, మ్యూటేషన్ చేసుకోవాలన్నా, వేరే వాళ్ళకి అమ్మాలన్నా, ఏదైనా కూడా ఇది సేల్ డీడీ కిందికి వస్తుంది. కరెక్ట్. కానీ అది మనము నోటరీ ప్లాట్ తీసుకుంటే ఏంటంటే, నోటరీ అనేది ఏంటంటే జస్ట్ రాయబడి ఉంటుంది, ఒక పేపర్ అంటే, దానికి లీగల్గా ఎలాంటిది ఉండదు. కానీ దీంట్లో వచ్చేసి ఏంటంటే కొందరికి వాటర్ కనెక్షన్ ఉంటుంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంటుంది. అయినా సరే కానీ వాళ్ళకి ప్రాపర్ పట్టా అనేది ఉండదు అనమాట. సో దీనికి సంబంధించి గతంలో కూడా చాలా గవర్నమెంట్ మాట్లాడినా కానీ ఎవరు పెద్ద పట్టించుకోలే. సో కేసీఆర్ గారు ఎప్పుడైతే 2023 ఎలక్షన్కి బిఫోర్ మనకి ఏంటంటే ఒక అనౌన్స్ చేయడం జరిగింది, ఈ నోటరీ ప్లాట్ అన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేయాలి. మీరు LRS, BRS అని పేరు వినే ఉంటారు. అవును. LRS ఏదైతే ఉందో ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్, లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ అంటారు దీన్ని. BRS ఏంటంటే బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ అంటారు. సో అట్లనే ఇక్కడ ఏంటంటే నోటరీలలో కూడా చాలా వరకు అఫీషియల్గా ఉన్నాయి. వాళ్ళ ల్యాండ్ సొంతంగా నిజంగా వాళ్ళ ల్యాండ్ ఉంది, కానీ రికార్డులలో ఎక్కడ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు అమ్మాలన్నా ఎవరైనా కొనాలన్నా చాలా ఇబ్బందులు అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అమ్మాలి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాలి అన్నప్పుడు ఏంటంటే ఎవరైనా లీగల్గా అది రిజిస్ట్రేషన్ అయి ఉంటే సేఫ్ ఉంటుంది. నోటరీ అనేది ఏమవుతుంది, గవర్నమెంట్ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మళ్ళీ రిటర్న్ తీసుకునే ఛాన్స్, ఆ రైట్స్ గవర్నమెంట్కి ఉంటుంది. అందుకని చెప్పి నోటరీలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయపడతారు. కొందరు ఏంటంటే ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఉంటున్నామంటే, నోటరీ ఎలాంటిదంటే కొంచెం రిస్క్ ఓరియంటెడ్. మనం ఉంటాము, ఎప్పుడైనా గవర్నమెంట్ వచ్చి కూల్ చేసినా, గవర్నమెంట్ వచ్చి తీసుకున్నా మాకేం ఇబ్బంది లేదు అనుకునేటట్టు ఉంటేనే నోటరీలోకి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళొద్దు. సో నోటరీకి కూడా ఏం చేశారు, లాస్ట్ ఇయర్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ రెగ్యులరైజ్ చేస్తాము, 3 months టైం పెడతామన్నారు. కానీ అదే టైంలో ఎలక్షన్ వచ్చింది, బాతుగై పోయినావన్నీ. కాబట్టి మళ్ళీ అది అలాగే పెండింగ్లో ఉంది. కానీ గవర్నమెంట్ ఒక డెసిషన్ అయితే తీసుకుంది, ఖచ్చితంగా ఇవి రెగ్యులరైజ్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ నుంచి వాళ్ళు హోమ్ ట్యాక్స్ కడతారు, ఇల్లు ట్యాక్స్ కడతారు కదా. దీని తర్వాత అక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ బిల్స్ వస్తాయి, దాంతోపాటు గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. వాళ్ళ నుంచి ఎవ్రీ ఇయర్ మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా. ఈ నోటరీ ఉండడం వల్ల అది గవర్నమెంట్కే లాస్ అది. కాబట్టి దాన్ని రెగ్యులరైజేషన్ చేసే స్కీమ్ ఏదైనా గవర్నమెంట్ ఇప్పుడు ఇనిషియేట్ తీసుకొని ఖచ్చితంగా దాన్ని రెగ్యులరైజ్ చేస్తే అందరికీ కూడా పట్టాలు అవుతాయి. రేపు వాళ్ళు అమ్ముకోవాలన్నా, ఇప్పుడు నోటరీ ఉంటే ఏమవుతుంది, జస్ట్ రాసుకోవడం వల్ల గవర్నమెంట్కి ఏమైనా ఇన్కమ్ వస్తుందా? ఒక 50 లక్షలు, ₹1,00,00,000 ఉంటాయి. ప్లస్ మార్కెట్ వాల్యూ ఇక్కడ ఇప్పుడు ప్రైవేట్లో మనం తీసుకుంటే గజం 50,000, ₹1,00,000 ఉందనుకుందాం. ₹1,00,000 గజం ఉంది అంటే కనుక అది నోటరీ ప్లాట్ అయితే 50,000కే అమ్ముతారు, 30,000కే అమ్ముతారు. ఎందుకు? అది లీగల్గా ఇక్కడ నడవదు కాబట్టి. సో దాన్ని కనుక రెగ్యులరైజ్ చేయగలిగితే గవర్నమెంట్కి ఏంటంటే సేల్ చేసినప్పుడల్లా, ట్రాన్సాక్షన్ చేసినప్పుడల్లా పైసలు వస్తాయి. ప్లస్ ఎవరైతే నోటరీ ప్లాట్స్ ఉన్నాయో ఇవి రిజిస్ట్రేషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, లోన్లు వస్తాయి. రిజిస్ట్రేషన్ ప్లాట్కి కానీ ల్యాండ్కి కానీ లోన్లు వస్తాయి, కానీ దీనికి రాదు కదా నోటరీకి. సో ఇవి రెగ్యులరైజ్ చేయడం వల్ల అంటే కామన్ పీపుల్కి, ఎవరైతే నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. దీంతోపాటు గవర్నమెంట్కి రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. నోటరీ ఉండడం వల్ల వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఏదైనా అమ్మాలంటే అమ్మలేని పరిస్థితి, మ్యారేజెస్ కోసం అమ్మాలన్నా అమ్మలేని పరిస్థితి, ఒకవేళ అమ్ముకోవాల్సి వచ్చినా కూడా చాలా తక్కువ ప్రైస్లో అమ్ముకోవాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఫోకస్ చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని కూడా ఫోకస్ చేసి దీన్ని కూడా రెగ్యులరైజ్ చేయగలిగితే రానున్న రోజులలో అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా. సో ఎందుకంటే గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేది కాబట్టి దాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా వదులుకోరు. సో దాన్ని కూడా లీగల్గా రెగ్యులరైజ్ చేయగలిగితే ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా అద్భుతమైన ఆపర్చునిటీ ఉంటుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు దయచేసి గతంలో కొన్నది వేరు, కానీ
కొత్తగా ఇప్పుడు మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా సరే ఖచ్చితంగా మనం అవి లీగల్గా క్లియర్గా ఉన్నాయా లేదా, అది రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా, ఈసీ డాక్యుమెంట్లో చెక్ చేసుకోవాలి, లింక్ డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వాటికి మనం పర్మిషన్ ఉన్నాయని తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తే లేదా ప్రాపర్టీస్ ఏదైనా కొంటే సేఫ్ ఉంటుంది. లేకపోతే ఏంటంటే అది ఎప్పటికైనా కూడా ఒక భయం అనేది ఉంటుంది ఖచ్చితంగా. గవర్నమెంట్ కావచ్చు, రేపు హైడ్రా లాంటిది కావచ్చు, ఇంకోటి ఏదైనా రావచ్చు, ఎనీథింగ్. కాబట్టి ఇప్పుడు మనం ముందు చూపుతోని జాగ్రత్త వహించి గవర్నమెంట్ దీనికి ఒక టైం పీరియడ్ కూడా ఖచ్చితంగా పెడుతుంది. ఇంతకుముందు గతంలో ఎట్లయితే ఎల్ఆర్ఎస్కి ఒక టైం పీరియడ్ పెట్టిందో అట్లా దీనికి ఒక టైం పీరియడ్ పెట్టి రెగ్యులరైజ్ చేసుకోగలిగితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇటు గవర్నమెంట్కి, ఇటు కామన్ పీపుల్కి అందరికీ యూజ్ అవుతుంది. లేకపోతే ఏంటంటే ఇటు గవర్నమెంట్కి లాసు, ఇక్కడ నార్మల్ పీపుల్ కూడా ఏంటంటే ఎప్పుడు ఒక భయం అనేది ఉంటుంది. సో దీన్ని కొంచెం గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో ఇది కూడా రెగ్యులరైజ్ చేస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే నోటరీ వల్ల ఏంటంటే మీరు చెప్పినట్టు గవర్నమెంట్కి రెవెన్యూ రాదు, వాళ్ళకు లాసే. ఇక్కడ కొన్నవాడికి కూడా ఎప్పుడు భయం ఉంటుంది, అరే ఎప్పుడు ఎవరు వస్తాడు, గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి ఎప్పుడు ఎవరు ఏం చెప్తారు, కొత్తగా న్యూస్ ఏం వస్తుందని ఒక భయం ఉంటుంది. వాళ్ళకు లాస్, అమ్మిన వాళ్ళకు కూడా తక్కువ ధరకు అమ్ముతున్నారు కాబట్టి ఇంకా పైన ఏదైతే ఎక్స్ట్రా రేట్ ఉంటుందో వాళ్ళకు అది రాకుండా అది కూడా వాళ్ళకు కూడా లాసే అనమాట. సో చాలా క్లియర్గా నోటరీకి రిజిస్ట్రేషన్కి ఉన్న డిఫరెన్స్ని ఇక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.